ప్రశాంత్ కిషోర్ టోటల్గా 243 సీట్లకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు. కానీ బీహార్ రాజకీయాలను తను శాసించాలనుకుంటున్నారు. కొత్తగా జోస్యాలు చెప్తున్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సొంత నియోజకవర్గమైన రాగ్పూర్ నుంచి జన్స్వరాజ్ పార్టీ తన ప్రచారాన్ని శ్రీకారం చుట్టింది. ఈ టైంలో తేజస్వి మీద ప్రశాంత్ కిషోర్ విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో అమేధిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓడిపోయాడు. ఇప్పుడు అట్లాగే రాఘోపూర్లో తేజస్వి యాదవ్ ఓడిపోబోతున్నాడు. ఎన్నికల్లో పోటీ చేస్తారా, అదే నియోజకవర్గం నుంచి దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు. రాఘోపూర్ కుటుంబం ఆధిపత్యానికి తెరదించాలని మేము రంగంలోకి దిగాము. అక్కడ ఓటర్లు కూడా అదే కోరుకుంటున్నారు. తేజస్వికి ముందు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు కూడా లేవు అంటూ ఆరోపించారు. ఎన్నికల్లో తేజస్వి 2 చోట్ల పోటీ చేయనున్నారనేటటువంటి వాదనల మీద స్పందిస్తూ ఆయన అలాగే పోటీ చేయనుంటే 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 స్థానాల్లో బరిలోకి దిగాడు. అమేధిలో ఓడిపోయాడు. తేజస్వి యాదవ్ కూడా ఇప్పుడు రాఘోపూర్లో అదే విధమైన ఫలితం దక్కబోతోంది అన్నటువంటి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. వాస్తవంగా నెల 6-11 వచ్చే నెల 6-11 తారీఖుల్లో 2 విడతల్లో పోలింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో జనస్వరాజ్ పార్టీ ఇప్పటికీ 51 మందిని పోటీలో నిలబెడుతోందట.